గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి శాంతకుమారి గారి గురించి తెలుసుకుందామండి. తెలుగు సినిమా నటి, దర్శకుడు పి పుల్లయ్య గారి సతీమణి. ఈవిడ 1936లో శశిరేఖ పరిణయం సినిమాతో నట జీవితం ప్రారంభించి 100కు పైగా సినిమాల్లో నటించారు. శాంతకుమారి గారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. సుబ్బమ్మ వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో మే 17, 1920 సంవత్సరంలో వెల్లాల శ్రీనివాసరావు గారికి జన్మించారు. శ్రీనివాస్ గారికి కళలు అంటే ఎంతో ఇష్టం. అందుకనే కూతురైన సుబ్బమ్మను మద్రాసులో ఉన్న ప్రొఫెసర్ ప్రి సాంబమూర్తి గారి వద్ద కర్ణాటక సంగీతం వయలిన్ నేర్చుకోవడానికి దరఖాస్తు చేయించారు. డికే పట్టమ్మాళ్ సుబ్బమ్మ యొక్క సహ విద్యార్థిని. 13 ఏళ్ల వయసులోనే సుబ్బమ్మ గారు కర్ణాటక సంగీతంలో ఉత్తీర్ణురాలయ్యారు. 16 ఏళ్ల వయసులో వయలిన్ ఉత్తీర్ణురాలయ్యారు. తరువాత గురువుగారితో కలిసి దక్షిణ భారతంలో ఎన్నో కచేరీలు చేశారు. 16 ఏళ్ల వయసులోనే విద్యోదయ స్కూల్లో పిల్లలకు సంగీతం నేర్పించేవారు. సుబ్బమ్మ గారి కచేరీ చూసిన దర్శక నిర్మాత పివి దాసు మాయాబజార్, అది 1936లో తీసిన సినిమా అండి, శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖ పాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలో నటించడానికి ఆమె బామ్మ నిరాకరించడంతో పివి దాసు అతని మేకప్ మనిషి అయిన మంగయ్య ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించారు. సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. దాసుగారు సుబ్బమ్మ కొంచెం పాతగా ఉందని పేరును శాంతకుమారిగా మార్చారు. శాంతకుమారిగా మారిన నట గాయక సంచలనం తర్వాత సినిమా సారంగధర, అది 1937లో చిత్రీకరించిన సినిమా. ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్టపాత్రను ఎంతో ఉత్సాహభరితంగా నటించారు. ఈ చిత్రదర్శకుడైన పి పుల్లయ్య గారిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె నట జీవితం సాఫీగా సాగిపోయింది. శాంతకుమారి గారు, పి పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే 2 కుమార్తెలు ఉన్నారు. శాంతకుమారి గారి సినీ జీవితం మొదట్లో అన్ని పురాణాల ఇతివృత్తంగా ఉన్న సినిమాలనే నటించారు. యశోదగా కూడా నటించిన ఈమె కృష్ణుని ముద్దు చేస్తూ చిరు చిరు నగవులు చిందే తండ్రి అనే మధురమధమైన పాటను అద్భుతంగా పాడారు. శాంతకుమారి గారికి మొదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు విద్యార్థిగా నటించారు. అక్కినేనికి శాంతకుమారికి మధ్య ఎంతో ఆత్మీయమైన సంబంధం ఉండేది. అక్కినేని ఆమె ఆప్యాయంగా చిన్న తమ్ముడిని పిలిచినట్టు అబ్బి అని పిలిచేవారు. మాయలోకం సినిమాలో అక్కినేనికి ప్రక్కన కథానాయికగా నటించిన శాంతకుమారి గారు జయబేరి సినిమాలో వదినగా నటించారు. అర్ధాంగి సినిమాలో అయితే సవతి తల్లిగా నటించారు. ఎన్టీఆర్ గారు కూడా తల్లా పెళ్ళామా సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్, జమినీ గణేశన్, ఎంజీఆర్ తదితరుల చిత్రాల్లో శాంతకుమారి గారు తల్లిగా నటించారు. పద్మశ్రీ పిక్చర్స్, రాగణి పిక్చర్స్ పేరుతో సొంతంగా 20 పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్గా ప్రధాన పాత్రలు నటించిన సినిమాలనే మళ్లీ తీసినప్పుడు తల్లి పాత్రలో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి గారి సొంతం. సినిమాలలో నటించడం మానేసిన తరువాత ఆమె మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడే పాటలను వ్రాసి స్వరపరిచేవారు. నటించిన సినిమాలొచ్చి 1936లో మాయాబజార్, దాన్ని శశిరేఖ పరిణయం అని కూడా అంటారు. ఈ 2 పేర్లలో ఏదో ఒకటండి. తర్వాత సారంగధర, రుక్మిణీ కళ్యాణం, భక్త జయదేవ, శ్రీ వెంకటేశ్వర మహత్యం, ధర్మపత్ని, పార్వతీ కళ్యాణం, కృష్ణ ప్రేమ, మాయాలోకం, గుణసుందరి కథ, షావుకారు, ధర్మదేవత, అర్ధాంగి, సారంగధర, జయబేరి, శ్రీ వెంకటేశ్వర మహత్యం. దీంట్లో వకుళ పాత్రతో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సిరి సంపదలు, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు, బంగారు పిచ్చుక, అక్కా చెల్లెలు, అల్లుడే మేనలుడు, ప్రేమ్ నగర్, కొడుకు కోడలు, సోగ్గాడు, అందరూ బాగుండాలి అనే సినిమా 1976లో వచ్చిందండి. ఆ సినిమాలో నటించారు. 1999 సంవత్సరానికి గాను ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సినీ కళాకారులకు ఇచ్చే కళా నీరాజన పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆప్యాయంగా అమ్మ అని పిలుచుకునే నటి శాంతకుమారి గారు జనవరి 17, 2006వ తేదీన మధ్యాహ్నం 12:30 దీర్ఘకాలిక అస్వస్థతకు తర్వాత చెన్నైలోని తమ స్వగృహంలో మరణించారు. శశిరేఖ పరిణయం చిత్ర నిర్మాత మరియు దర్శకుడు పివి దాస్ గారు శశిరేఖ పాత్ర కోసం ఒక యువతి కోసం వెతుకుతున్నారు. సంగీత కచేరీలో సుబ్బమ్మను చూశారు. ఆ సమయంలో ఆమె మెడ్రాసు విద్యోదయ కళాశాలలో సంగీతం బోధిస్తున్నారు.
శశిరేఖ పాత్రను చిత్రీకరించడానికి దాస్ ఆమె మధురమైన స్వరం మరియు అమాయకత్వం అవసరమైన లక్షణాలను చూశారు. ఆమెను సినిమాలో చేర్చడానికి ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఆమెను క్లాసికల్గా సింగర్గా చూడాలనుకున్నారు. సుబ్బమ్మ గారు మొండిగా నిరాహార దీక్షకు దిగి 4వ రోజు వాళ్ళు పశ్చాత్తాపం పొందారు. దాస్ తన పేరును శాంతకుమారిగా మార్చారు. ఈ చిత్రం 1936లో విడుదలైంది. ఆ తర్వాత సంవత్సరంలో ఆమె సారంగధర చిత్రానికి సభ్యురాలు. ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన పి. పుల్లయ్య గారు అదే సంవత్సరంలో ఆమెను కలుసుకొని వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ కొన్ని సినిమాలకు తమ కుమార్తె పద్మ పేరు మీద పద్మశ్రీ పిక్చర్ను ప్రారంభించారు. మరియు జయభేరి, శ్రీ వెంకటేశ్వర మత్స్యం మరియు ప్రేమించి చూడు వంటి చిత్రాలతో విజయం సాధించారు. షావుకారు, అర్ధాంగి, శ్రీ వెంకటేశ్వర మహత్యం, శాంతి నివాసం, రాముడు భీముడు సహా తన భర్త తీసిన చాలా సినిమాల్లో శాంతకుమారి గారు నటించారు. 1947లో ఈ జంట భీమవరపు నరసింహారావు మరియు భక్తజనతో కలిసి రాగిణి పిక్చర్స్ బ్యానర్ను ప్రారంభించారు. పద్మశ్రీ, రాగిణి 2 బ్యానర్లపై కలిపి మొత్తం 22 సినిమాలను నిర్మించారు. ఆమె మొత్తం 250 పాత్రలతో అనేక ప్రధాన మరియు సహాయక పాత్రలు పోషించారు. అప్పట్లో ఆ కాలంలో నటించే హీరోయిన్లకి తమకి గానం కూడా వచ్చి ఉండాలి. అలా తనది మంచి మధురమైన సంగీతం స్వరం అండి శాంతకుమారి గారిది. తెలుగు, తమిళ సినిమాల్లో అనేక మంది హీరోల పక్కన నటించారు. ఎక్కువ పౌరాణిక సినిమాల్లో నటించారు. సాంఘిక సినిమాలకు వచ్చేసరికి తను అన్ని తల్లి పాత్రలు, బామ పాత్రలు నటించారు. 1920 మే 17న జన్మించిన శాంతకుమారి గారు 16 జనవరి 2006లో మరణించారు. ఒక భారతీయ సంగీత కళాకారిణి మరియు నటి. తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత పి. పుల్లయ్యను ప్రేమించి వివాహం చేసుకున్నారు. శాంతకుమారి గారు ప్రొద్దుటూరు పట్టణం అంటే కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్లో శ్రీనివాసరావు మరియు పెద్ద నరసమ్మ దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ఒక నటుడు మరియు ఆమె తల్లి శాస్త్రీయ సంగీత గాయని. శాంతకుమారి గారు ప్రొఫెసర్ పి. సాంబమూర్తి మార్గదర్శకత్వంలో శాస్త్రీయ సంగీతం మరియు వయలిన్ నేర్చుకున్నారు మరియు డికే పట్టమ్మాళ్ కంటే జూనియర్గా ఉన్నారు. ఆమె ఒక నాటక బృందంలో చేరారు మరియు 16 ఏళ్ల వయసులో ఏఐఆర్ కళాకారిణి అంటే ఆల్ ఇండియా రేడియో కళాకారిణి. ఆమె సంగీత వృత్తిని కొనసాగించడానికి మెడ్రాసు వచ్చారు. విద్యోదయ పాఠశాలలో నెలకు ₹2 వేతనంతో ఉపాధి పొందారు. ఆమె ఏఆర్ కోసం సంగీత దర్శకుడు ఎస్. రాజేశ్వరరావు గారితో కలిసి పాటలు పాడారు. మొదటి సినిమా 1936లో నిర్మించిన శశిరేఖ పరిణయం కాగా, చివరి సినిమా 1979లో నిర్మించిన 35వ సినిమాలో నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఆ ఛానల్ కూడా చూడండి. ఆ ఛానల్ మీకు నచ్చితే అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. చాలా మంచి నటీమణి అండి శాంతకుమారి గారు. ఎన్నో విషాద పాత్రలు చేశారు. ఎన్టీఆర్ గారి పక్కన హీరోయిన్గా చేశారు, అదే ఎన్టీఆర్ పక్కన అక్కగా చేశారు, అదే ఎన్టీఆర్ గారికి తల్లిగా చేశారు. అలాగే ఏఎన్ఆర్ గారికి కూడా అట్లానే చేశారు, అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. వీరిద్దరి పేరు మీద వీరి కథతో కలిపి అనురాగమూర్తులు అనే బుక్ కూడా రిలీజ్ అయిందండి, రచించారు. పాత నటీమణులు అందరూ చాలా మంచి వ్యాసాలు వాళ్ళ గురించి అన్ని బుక్స్ కూడా దొరుకుతాయండి, మీరు చూడండి. యూట్యూబ్లో మూవీస్ ఉంటాయి, యూట్యూబ్లో కూడా పాత సినిమాలు లభిస్తాయండి, అవన్నీ చూడండి. మీకు పాత సినిమాలు నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను యూట్యూబ్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి కె. మాలతి గారి గురించి తెలుసుకుందామండి. ఈవిడ మంచి నటి, గాయని కూడా. 1926 ఏలూరులో జన్మించారు. 1984 హైదరాబాద్లో మరణించారు. మొదటి చిత్రం వచ్చి భక్తపోతన. చాలా మంచి పేరు తెచ్చింది. ఇందులో శ్రీనాథన్ కూతురుగా నటించారు. శ్రీనాథనుగా చిత్తూరు నాగయ్య గారు నటించారు, ఆయన కూతురుగా నటించారండి. చాలా మంచి పేరు వచ్చింది. పాతాళ భైరవి అనే సినిమాలో ఇందుపతిగా నటించారు, అదే హీరోయిన్ రోలు.
ఈమె నటించిన పెద్ద పాత్రలో ప్రముఖమైనది ఆ సినిమా అండి. పాతాళ భైరవి చాలా సూపర్ హిట్ నట్గా నిలిచింది ఆ సినిమా ఆ కాలంలో. ఈమె మంచి గాయన కూడా. అప్పట్లో నటులందరూ తమ పాటలు తామే పాడుకునేవారు. గాయనగా ఈమె చిత్రం వచ్చి వాహిని వారి గుణసుందరి కథ. ఇందులో శాంతకుమారి గారితో పాటు కలకల ఆ కోకిలేమో పలకరించే వింటావా అనే సాంగ్ ఒకటి, చల్లని దొరవేలే చందమామ అనే పాట, 2 పాటలు పాడారండి కలిసి. అదే చివరి చిత్రం గాయనగా. 1951లో పాతాళ భైరవిలో మాలతికి పి లీలగారు పాటలు పాడారు. ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి. ఆ చిత్రం ఘన విజయం పొందిందండి. ఆ చిత్రంతో మాలతి గారు మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత కాళహస్తి మహత్యం కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారితో నటించారు. బహుశా నాయికగా అదే చివరి చిత్రం కావచ్చు. తర్వాత సహాయ నటిగా కొన్ని చిత్రాల్లో నటించారు. ఈవిడ నటించిన చివరి చిత్రం వచ్చి ఎన్టీ రామారావు గారు తీసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అండి. 1940 నుంచి 1980 దాకా సినిమాలు చేశారు. ముందు హీరోయిన్గా చేశారు, తర్వాత సహాయక పాత్రలు నటించారు. ఎన్టీ రామారావు గారి పక్కన హీరోయిన్గా నటించి అదే ఎన్టీ రామారావు గారి పక్కన అక్కగాను వదినగా కూడా చేశారు. మంచి ప్రజాదరణ సంపాదించుకున్న నటి. సుమంగళిలో పార్వతిగా ఆమె నటన చూసిన ప్రేక్షకులు ఆమెపై ఆదరభావం కలిగింది అందరికీ. ఈ చిత్రం ఆమె పాడిన వస్తాడే మా బావ అనే పాట ఏళ్ల తరబడి జనం నోట నాట్యం చేసింది. మాలతిలోని ప్రధాన లక్షణం సహజత్వం, ముగ్ధత్వం, ఆవేశం కలిగించని ఆకర్షణ, ఎటువంటి ఆత్మీయతలైన చొరగొనే శక్తి. ఈ లక్షణాలన్నీ ఆమెలో స్వభావ సిద్ధంగా ఉన్నాయి. తండ్రి గొల్లపూడి సూర్యనారాయణ గారు 5వ ఏటనే మరణించారండి. ఆయన మరణించిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కానీ మాలతి గారు స్కూల్కి పోయి చదువుకున్నారు, సంగీతం నేర్చుకున్నారు, పిల్లల నాటకాలలో పాల్గొనేవాళ్ళు. మాలతి వివాహం చిన్నతనంలో జరిగింది. భర్త వచ్చి వీరాచారి గారండి. వీరికి పిల్లలు లేరు. వీరాచారి గారికి నాటకాలంటే చాలా ఆసక్తి, అమితమైన ఆసక్తి. కొంతకాలం మోతేవారి కంపెనీలో ఉన్నారు. తర్వాత సురభి నాటక కంపెనీలో మేనేజర్గా పనిచేశారు. మాలతికి సంగీతంలో ఉన్న ఆసక్తిని చూసి వీరాచారి గారు ఎంకరేజ్ చేశారండి. వివాహమైన కొద్ది కాలానికే మాలతి వీరాచారి గారు ఇద్దరు మెడ్రాస్కి వచ్చేశారు. వీరాచారి గారి ఫ్రెండ్ ఒకరు, ఆయన తెలిసిన బంధువు ఒక ఆయన ఉషా అనే సినిమా తీస్తుంటే ఆ సినిమాకి గాను మాలతి గారిని సంపాదిస్తే వీరాచారి గారు మాలతి గారిని తీసుకుని మెడ్రాస్ వచ్చేశారు. మాలతి కొన్ని గ్రామ్ఫోన్ రికార్డ్స్లో కూడా పాటలు పాడారండి. సినిమాల్లోకి రావడానికి వారి బంధువర్గం ఒప్పుకోలేదు, కానీ తన భర్త వీరాచారి గారు మాత్రం ఎంకరేజ్ చేశారు. మొదట ఉషా అనే చిత్రంలో పార్వతీదేవిగా నటించారు. సినిమా అయితే విజయవంతం కాలేదు, కానీ మాలతి గారికి సినీ రంగంలో ఉన్నత కిరీటాలు తీసుకొచ్చాయి. వాహిని స్టూడియో నిర్మాత బిఎన్ రెడ్డి గారు సుమంగళిలో మాలతికి ఉపనాయక పాత్ర ఇచ్చారు. మిగతా నటుల కంటే కూడా మాలతి గారికి దాంట్లో ఎక్కువ పేరు వచ్చింది. ఆ సినిమాలో తన బావ కొరకు కలలు కని చిట్ట చివరకు అతన్ని ప్రేమిస్తున్న అభాగిని ద్వేషించలేక వారిద్దరి మధ్య తనకు స్థానం లేదని తెలుసుకొని ఆత్మహత్య చేసుకునే అమాయక పాత్రలో ప్రేక్షకుల మధ్యలో అలా నిలిచిపోయారు. మాలతి గారిని ఆ పాత్రలో చూసి జనాలు మరవలేకపోయారు. ఆ పాత్రలో ఆమె అంత ఇదిగా జీవించిందనే చెప్పాలి. చివరిలో ఇంకా తల్లి పాత్రలు కూడా చేశారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కి మారిన తర్వాత మాలతి గారు కూడా హైదరాబాద్కి తన మకాం మార్చారు. భర్త కూడా మరణించడంతో పిల్లలు కూడా లేక చూసేవారు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లోని కాచిగూడలో ప్రభాస్ అనే థియేటర్ పక్కన, అది నిర్మాణంలో ఉన్నప్పుడు పక్కన కొంచెం షెడ్లు ఉండేవంటండి. ఆ షెడ్లో ఒక చిన్న షెడ్లో అవకాశాలు లేక అక్కడ జీవనం సాగించారు. సరైన అవకాశాలు రాలేదు, ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఆ రేకుల షెడ్లోనే ఉంటూ వచ్చారు. తన ఇంటి దగ్గరలోని గుడికి వెళ్ళి రోజు అక్కడ పూజారి గారు ఇచ్చే ఫలహారాలు తీసుకునేవాళ్ళు. రోజు వచ్చే ఆవిడ 2 రోజులుగా గుడికి రాకపోవడంతో పూజారి గారు ఆరా తీయగా చివరికి గుడి ఆ గోడ శిథిలాల కింద ఆమె పెట్టె ఒకటి కనిపించింది. దాంట్లో పాతాళ భైరవికి సంబంధించిన ఫోటోలు, షీల్డ్స్ అవన్నీ కనిపించాయి. ఆవిడ ఆ టైంలోనే డైరీ రాసుకున్నారు తన బాధలన్నీ. అది చూసి చనిపోయినది ఆవిడని అప్పుడు గుర్తుపట్టారు. అప్పుడు గాలివాన వచ్చిందండి. గాలివాన వచ్చి గోడ కూలి ఆ గోడ శిథిలాల కింద మాలతి గారు మరణించారు. చాలా మంచి పేరు తెచ్చుకొని చివరిలో అనాథగా మరణించిన వారిలో మాలతి గారు ఒకరు.
ఆవిడ ఎవరికి తను ఎవరో చెప్పుకోలేదు. ఒక మామూలు యువతలాగానే హైదరాబాద్లో జీవనం సాగించారు. ఆవిడ మరణించే వరకు ఎవరో కూడా ఆవిడ అప్పుడు తెలిసింది ఆవిడ ఎవరో అని. ఆవిడ నటించిన సినిమాలు వచ్చి సుమంగళి, భక్తపోతన, భాగ్యలక్ష్మి, మాయా మత్స్యంద్ర, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పేరంటాలు, అగ్ని పరీక్ష, కాళహస్తి మహత్యం, అల్లావుద్దీన్ అద్భుత దీపం, శ్రీకృష్ణ మాయ, పతిభక్తి, అన్నా తమ్ముడు, దైవబలం, పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలే, ఆమె ఎవరు, శ్రీశ్రీ మర్యాద రామన్న, పూలరంగడు, శ్రీరామకథ, ఆడజన్మ, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఆమె చివరి చిత్రం అండి. మంచి నటీమణి. ఆ కాలంలో చాలా సున్నితమైన మనస్సు కలిగిన నటీమణుల్లో తను ఒకరు. మాలతిలోని ప్రధాన లక్షణం అనిర్వచనమైన ఆకర్షణ, అంత చిక్కని వ్యక్తిత్వం, అద్భుతం కలిగించే నటనా ప్రతిభ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. పాత సినిమాలు బాగుంటాయండి, అవి యూట్యూబ్లో ఉంటాయి, అవి పిల్లలకు చూపించండి. పాతాళ భైరవి, ఇలా అల్లావుద్దీన్ అద్భుత దీపం అలాంటి పిల్లల సినిమాలు చాలా ఉంటాయి, చాలా బాగుంటాయి. అవి యూట్యూబ్లో ఉంటాయి, పిల్లలకు చూపించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి జూనియర్ శ్రీరంజని గారి గురించి తెలుసుకుందామండి. శ్రీరంజని గారు 22 ఫిబ్రవరి 1927లో జన్మించారు. 27 ఏప్రిల్ 1974లో మరణించారు. తెలుగు మరియు తమిళ చిత్రాల్లో క్రియాశీలకంగా ఉన్న భారతీయ నటి. ఆమె సీనియర్ శ్రీరంజని గారికి చెల్లెలు. ఆమె ప్రధానంగా తన విషాద పాత్రలకు, ప్రత్యేకించి దీర్ఘకాలంగా సహించే భార్య పాత్రలకు ప్రసిద్ధి చెందారు. శ్రీరంజని గారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మురికిపూడి గ్రామంలో జన్మించారు. ఆమె అక్క సీనియర్ శ్రీరంజని కూడా నటి మరియు తెలుగు తెరకు తొలి సీత. ఆమె పుట్టిన పేరు మహాలక్ష్మి. ఆమె తన అక్కతో పెరిగింది మరియు సినిమాలు మరియు నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. చిత్రపు నారాయణమూర్తికి ఆమెను ప్రోత్సహించి 1944లో భీష్మ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె గొల్లభామ, బ్రహ్మచారి, గీతాంజలి, మదాలస, లైలా మజ్ను మొదలైన చిత్రాల్లో నటించారు. 1949లో దర్శకత్వం వహించిన గుణసుందరి కథలో కథానక పాత్రలో ఆమె జీవితం మరింత ప్రకాశవంతంగా మారింది. ప్రముఖ కేవీ రెడ్డి ద్వారా ఈ చిత్రంలో ఆమె గుణసుందరి పాత్రను ఆమెను పరిశ్రమలో నిలబెట్టింది. ఆమె తదనంతరం గుణసుందరి కథ యొక్క తమిళ వర్షన్లో కూడా నటించారు మరియు విమర్శకుల ప్రశంసలను పొందారు. చంద్రహారం అనే భారీ చిత్రంలో కథానాయికగా నటించారు. మంత్రదండం, సంక్రాంతి, ప్రేమ, భర్తకు తెరువు, స్వయంప్రభ, రామాంజనేయ యుద్ధం వంటి అనేక చిత్రాల్లో ఆమె నటించినప్పటికీ ఆమె ఉత్తమ పాత్ర గుణసుందరి కథ ఆల్ టైమ్ హిట్. తన తమిళ చిత్రం పరాశక్తి 1952లో వచ్చిందండి. ఈ సినిమా శ్రీరంజని సద్గుణమైన హిందూ స్త్రీ యొక్క పురుష ఆదర్శాన్ని చిత్రీకరించారు. అదే సంవత్సరంలో ఆమెకు కుమారి చిత్రంలో ఎంజీఆర్ గారితో కూడా నటించారు. శ్రీరంజని యొక్క మరొక సీరియస్ పాత్ర 1954లో నిర్మించిన తమిళ చిత్రం రథా కన్నీర్లో చంద్ర హీరో భార్య కుష్టు వ్యాధితో బాధపడుతున్న లోధారియా పాత్ర నటించారు. శ్రీరంజని తమిళ చిత్రం రాజ్ ఎన్ కన్మణి 1954లో రాజీ పాత్ర పోషించారు. ఈ చిత్రం చార్లీ చాప్లిన్ యొక్క సిటీ లైట్స్ 1931లో నిర్మించిన సినిమా ఆధారంగా రూపొందించబడింది. ఆమె 1960లో సినిమాల నుండి విరమించుకున్నారు, కానీ కొన్ని అతిథి పాత్రల కోసం తిరిగి వచ్చారు. ఆమె 1974లో మరణించారు. నటించిన సినిమాలు వచ్చి ఇంటి కోడలు 1974లో అండి, గాలిపాటలు, జీవన తరంగాలు, భక్త తుకారం, సంపూర్ణ రామాయణం, జీవిత చక్రం, రాజసింహ, ఉక్కు పిడుగు, భలే తమ్ముడు, అగ్గి మీద గుగ్గిలం, నేనంటే నేనే, బంగారు పంజరం, శ్రీకృష్ణార్జున యుద్ధం, మహాకవి కాళిదాసు, కృష్ణలీలలు, అరసాల పిరాందావన్, వద్దంటే పెళ్ళి, ప్రేమే దైవం, పెంకి పెళ్ళం, ఉమాసుందరి, సంతానం, శ్రీకృష్ణ తులాభారం, రథాకన్నీర్, చంద్రహారం, అమర సందేశం, పెద్ద మనుషులు, రాజీ ఎన్ కణ్మణి, తిలకం, ఒరే వాజీ, బ్రతుకు తెరువు, కథల్, మనవతి,
పరాశక్తి, ప్రేమ, రాజేశ్వరి, కుమారి, సంక్రాంతి, మంత్రదండం, వాలి సుగ్రీవ, లైలా మజ్ను, గుణసుందరి కథ, గీతాంజలి, మదాలస, గొల్లభామ, బ్రహ్మరథం, గృహప్రవేశం, భీష్మ మొదలగు చిత్రాల్లో నటించారు. 1944లో నిర్మించిన భీష్మ మొదటి చిత్రం కాగా 1974లో నిర్మించిన ఇంటికోడలు చిత్రం చివరి చిత్రం. సీనియర్ శ్రీరంజని వీరి అక్క మొదటి లవకుశ సినిమాలో సీత పాత్ర ద్వారా బాగా పేరు తెచ్చుకున్నారు. శ్రీరంజని గారు బెజవాడ హనుమాన్ దాస్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. మహాకవి కాళిదాసు, ప్రమీలార్జుని వంటి చిత్రాల నిర్మాత కె నాగమణి కూడా హనుమాన్ దాస్ గారి దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు. శ్రీరంజని గారు నాటకాల్లో నటిస్తున్నప్పుడు నాగమణి హార్మోనియం వాయించేవారు. పరిచయమైన కొన్నాళ్ళకే వారిద్దరూ భార్యాభర్తలయ్యారు. వారికి 2 పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయే ముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలైన మహాలక్ష్మి అంటే మన జూనియర్ శ్రీరంజని గారిని పెళ్లి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును కూడా శ్రీరంజనిగా మార్చారు. ఆవిడే జూనియర్ శ్రీరంజనిగా ప్రసిద్ధి పొంది అందువల్లనే శ్రీరంజనికి సీనియర్ శ్రీరంజని అనే పేరు వచ్చింది. వారి చెల్లెలకు జూనియర్ శ్రీరంజని అని పేరు వచ్చింది. అలా తన అక్క సీనియర్ శ్రీరంజని గారు 1939వ సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధి బారిపడి అదే సంవత్సరం తన స్వగ్రామంలో మరణించారు. అప్పుడు ఆవిడ వయసు కేవలం 33 సంవత్సరాలే. ఆ తర్వాత వారి పిల్లల్ని తన పిల్లలుగా పెంచి వారి భర్తనే తను మ్యారేజ్ చేసుకున్నారు జూనియర్ శ్రీరంజని గారు. అలా హార్మోనియం వాయించే నాగమణి గారినే 2 అక్కాచెళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. సీనియర్ శ్రీరంజని గారి భర్త కూడా కె నాగమణి గారే, జూనియర్ శ్రీరంజని గారి భర్త కూడా కె నాగమణి గారే. వీరికి 3 కుమారులు. ప్రముఖ దర్శకులు ఎం మల్లికార్జునరావు గారికి తల్లి ఈవిడ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 3% మందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నేను సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ చెప్తానండి. చాలా వీడియోస్ ఉన్నాయి నా ఈ పాత వీడియోస్ కూడా. ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నాకు మరొక ఛానల్ ఉంది, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. జూనియర్ శ్రీరంజని గారు ఎంతో సహనశీలి పాత్రలు పోషించారు. ఆవిడ పోషించిన పాత్రలు చూస్తే చాలా బాగుంటాయి. మహాకవి కాళిదాసు సినిమాలో కానీ, గుణసుందరి కథలో కానీ ఆవిడ భర్త వల్ల బాధపడుతూ కూడా ఎంతో సహనశీలిగా చివరి వరకు భర్త కోసం భరించే భార్యగా మంచి పాత్రలు పోషించారు. జూనియర్ శ్రీరంజనికి ఎంతోమంది ప్రేక్షకాభిమానులు ఉన్నారు. ఆవిడ ధరించిన పాత్రలు అలాంటివి. గుణసుందరి కథ సినిమాలో రాజుగారికి 3 కూతుళ్ళు. ఆ 3 కూతుళ్ళలో చివరి కూతురుగా శ్రీరంజని గారు నటించారు. మిగతా 2 కూతుళ్ళుగా శాంతకుమారి గారు, కె మాలతి గారు నటించారు. అయితే తండ్రి రాజుగారు తన 3 కూతుళ్ళని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు. ఆ 3 కూతుళ్ళని అడుగుతారు, మీకు పెళ్ళైన తర్వాత మీకు మీ భర్త ముఖ్యమా, తండ్రి ముఖ్యమా అని అడిగితే మిగతా 2 మాకు మా తండ్రి ముఖ్యమే అంటారు శాంతకుమారి గారు, కె మాలతి పాత్రలు. కానీ జూనియర్ శ్రీరంజని మాత్రం పెళ్ళైన తర్వాత భర్తనే ప్రాధాన్యం అంటుంది. దానికి కోపం వచ్చి తండ్రి అయిన రాజుగారు ఒక ముసలివానికిచ్చి ఆమెను వివాహం చేస్తారు. అయినా కానీ ఏమాత్రం చెరగని చిరునవ్వుతో ఆ ముసలివానే తన భర్తగా ప్రేమిస్తుంది, ఆరాధిస్తుంది. అలానే అతనికి సపరేలు చేసుకుంటూ ఉంటుంది. తీరా చూస్తే ఆ ముసలివాడు తర్వాత ఎన్టీ రామారావు గారుగా ఆయన శాప విమోచనం కోసమే అలా ముసలివాన పాత్ర పోషించాడు అని చెప్పి తర్వాత తెలుసుకుంటారు. అతను ఒక మహారాజని తెలుసుకొని చాలా ఆనందిస్తుంది. అలాంటి మంచి పాత్రలు ఎన్నో పాత్రలు నటించారు జూనియర్ శ్రీరంజని గారు. మీరు ఆవిడ సినిమాలు చూడాలంటే యూట్యూబ్లో ఉంటాయి, పాత సినిమాలన్నీ చూడండి. మీకు ఎంతో నచ్చుతాయి ఆవిడ పాత్రలు, చాలా బాగుంటాయి సినిమాలు. మహాకవి కాళిదాసు కానీ ఆమె నటించిన సినిమాలన్నీ ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు. తమిళంలో కూడా చాలా మంచి పాత్రలు చేశారు. అందరూ పెద్ద పెద్ద నటుల పక్కనే నటించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీరందరి పక్కన నటించారు. అలాగే తమిళంలో ఎంజీఆర్ గారు, శివాజీ గణేషన్ గారు, జమినీ గణేషన్ గారు వీళ్ళందరి పక్కన నటించారు. ఎన్నో మంచి పాత్రలు చేశారు.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ సబ్స్క్రైబర్. గుడ్ మార్నింగ్ అండి. అలనాటి నటీమణి ఎస్ వరలక్ష్మి గారి గురించి తెలుసుకుందాం. ఆవిడ మంచి నటీమణి, గాయని కూడా. వరలక్ష్మి గారు ఆగస్టు 13, 1937లో జగ్గంపేటలో జన్మించారు. మళ్ళీ సెప్టెంబర్ 22, 2009 అంటే 84 సంవత్సరాలలో చెన్నైలో మరణించారు. అసలు పేరు వచ్చి సరిదే వరలక్ష్మి అండి, అందుకని ఎస్ వరలక్ష్మి అంటారు. మంచి గాయని, మంచి నటీమణి. వారి భర్త వచ్చి ఏఎల్ శ్రీనివాసన్, నిర్మాత, పెద్ద నిర్మాత. మొదటగా సత్యహరిశ్చంద్రలో చంద్రమతి, లవకుశలో భూదేవిగా బాగా అలరించారండి జనాల్ని. ఆ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తన పాటలు తనే పాడుకునేవాళ్ళు. మొదటి చిత్రం వచ్చి బాలయోగిని, దాంట్లో బాలనటిగా రంగప్రవేశం చేశారు. రైతు బిడ్డలో కూడా చేశారు. చివరి సినిమా వచ్చి శ్రీరామచంద్రుడు. ఇల్లాలు, శాంతి బాలనాగమ్మ, మాయాలోకం, పల్నాటి యుద్ధం ఆ సినిమాలు ప్రముఖమైనవండి నటించిన వాటిలో. అక్కినేని గారి వివాహంలో తనే కచేరీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాటకాలు వేశారు. వరలక్ష్మి గారు కన్నమ్మ గారి ప్రోత్సాహంతో వరలక్ష్మి పిక్చర్స్ అనే సంస్థ స్థాపించి దాని మీద మొదటిగా సతీ సావిత్రి అనే సినిమా నిర్మించారండి. దాంట్లోనే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని పరిచయం చేశారు. సినీ రంగానికి పరిచయం చేసింది ఈ చిత్రమేనండి. మొత్తం 8 మంది సంగీత దర్శకులు ఆ సినిమాకు పనిచేశారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదండి, ఎవరితోనూ పెద్దగా పరిచయాలు పెంచుకునేవాళ్ళు కాదు. ఎప్పుడు తన ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఆవిడకి ఒక బాబు, ఒక పాప. కొడుకు మానసికంగా ఎదగలేదు, అందుకని ఆవిడ చాలా ఒంటరితనాన్ని అనుభవించేవాళ్ళు. భర్త కూడా మరణించిన తర్వాత ఆవిడ ఆస్తులన్నీ పోయినాయి. ఒంటరితనాన్ని అనుభవించారు బాగా. పాట కచేరీలో ఎస్ వరలక్ష్మి గారి పాటలు ఎవరు పాడలేరండి, అంత కష్టంగా ఉంటాయి ఆవిడ పాటలన్నీ. ఆ పాటలు వరలక్ష్మి గారికే సొంతము. ఆ బాణీలు కానీ ఆ పాటలు కానీ వరలక్ష్మి గారి పాటలు ఎవరు పాడలేరు. ఎక్కడ ఏ గాన కచేరీల్లో కానీ ఎవరైనా పాటల పోటీల్లో కానీ ఎవరు ఆ పాటలు ఎంచుకోలేరు. ఆవిడ 84వ సంవత్సరంలో మంచం మీద నుంచి కింద పడి తీవ్రమైన వెన్నుపోటుతో 6 నెలలు మంచం మీద ఉండి చాలా బాధపడి మరణించారండి. తన సొంత గృహంలో 84వ సంవత్సరంలో మరణించారు. నటిగా పేరు పొందిన సినిమాలు వచ్చి బాలయోగిని, సేవా సదన్, రైతు బిడ్డ, మాయాలోకం, పల్నాటి యుద్ధం, బాలరాజు, జీవితం, వాలి సుగ్రీవ, స్వప్న సుందరి, సౌదామిని, సతీ సక్కుబాయి, కనకతార, సతీ సావిత్రి, మాంగళ్యబలం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, అభిమానం, మహామంత్రి తిమ్మరసు, శ్రీ కృష్ణార్జున యుద్ధం, లవకుశ, బభ్రువాహన, సత్య హరిశ్చంద్ర, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణావతారం, భామా విజయం, ఆదర్శ కుటుంబం, ప్రేమ్ నగర్, బొమ్మ బొరుస, బాలభారతం, అభిమానవతి, గుణ, మదనమంజరి, మోగకు మాటొస్తే, కోరుకున్న మొగుడు, శ్రీరామచంద్రుడు కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించారు. గాయనిగా మంచి పేరు తెచ్చిన సినిమాలు మాత్రం సత్యహరిశ్చంద్ర, మహామంత్రి తిమ్మరసు, సతీ సక్కుబాయి, స్వప్న సుందరి, జీవితం, బాలరాజు, పల్నాటి యుద్ధం, మాయాలోకంలో పాటలు పాడారండి. లవకుశలో భూదేవి పాత్ర చాలా బాగుంటుందండి. చాలా మహామంత్రి తిమ్మరసులో కానీ శ్రీ వెంకటేశ్వర మహత్యంలో లక్ష్మీదేవిగా చేస్తారు. మీరు ఆవిడ సినిమాలు చూడండి, చాలా బాగుంటాయి సినిమాలు. ఎస్ వరలక్ష్మి గారి గాత్రం కూడా చాలా బాగుంటుంది. యూట్యూబ్లో ఉంటాయి సినిమాలు, పిల్లలకు చూపించండి పాత సినిమాలన్నీ. శ్రీ వెంకటేశ్వర మహత్యం కానీ, మహామంత్రి తిమ్మరసు కానీ, లవకుశ కానీ చాలా బాగుంటాయి. చాలా గంభీరంగా ఏ పాత్ర చేసినా ఒదిగిపోతారు. ఫస్ట్ హీరోయిన్గా చేసి తర్వాత ఆవిడ తర్వాత అత్తగారుగా వాటిలో కూడా చేశారు. బొమ్మ బొరుస వాటిల్లో
కూడా చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వరలక్ష్మి గారు నటించిన పాత్రలన్నీ చాలా బాగుంటాయి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జి వరలక్ష్మి గారి గురించి తెలుసుకుందాం. జి అంటే గరికపాటి అండి, ఇంటి పేరు గరికపాటి వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు 13 సెప్టెంబర్ 1926 ఒంగోలులో జన్మించారండి. మళ్ళీ నవంబర్ 26, 2006లో చెన్నైలో మరణించారు. వరలక్ష్మి గారు వచ్చి రంగస్థల నటీమణి, గాయని, నిర్మాత, దర్శకురాలండి. 1940లో తెలుగు చలనచిత్ర సీమలో ఒక దశాబ్దం కాలం పాటు మంచి పేరున్న నటీమణి అండి. చిన్నప్పటి నుంచి కూడా మంచి గాయని. 11 ఏళ్ల వయసప్పుడు వాళ్ళ ఊరి నుంచి విజయవాడ వచ్చేసింది. నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. నాటకాల్లో చూసిన ఈవిడ్ని కెఎస్ ప్రకాశ్రావు గారు, హెచ్ఎం రెడ్డి గారు ఒక కామెడీ సినిమా బారిస్టర్ పార్వతీశంలో సినీ రంగంలో ప్రవేశించారండి. అవకాశం ఇచ్చారు వాళ్ళు. 1968లో మూగజీవులు అనే సినిమాకి దర్శకత్వం వహించారండి. నటుడు, దర్శకుడు అయిన కెఎస్ ప్రకాశ్రావు గారిని వివాహం చేసుకున్నారు. ఆయనకి ఈవిడ రెండో భార్య అండి. వీరికి ఒక కుమారుడు కెఎస్ సూర్యప్రకాష్, ఛాయాగ్రాహకుడు. కూతురు వచ్చి కనకదుర్గ. మనవరాలు వచ్చి మానస అని తెలుగు సినీ రంగంలో నటీమణిగా ప్రవేశించారు. బొంబాయి వెళ్ళి అక్కడ నౌషాద్ కోసం కోరస్ పాడటానికి వెళ్ళారండి. గాయనగా ఆవిడ రాణించలేకపోయారు. అందుకని మళ్ళీ తిరిగి మద్రాసు వచ్చేశారు. ఆవిడ నటించిన సినిమాలు వచ్చి బారిస్టర్ పార్వతీశం, దక్షయజ్ఞం, భక్త ప్రహ్లాద, ద్రోహి, వింజారాణి, స్వప్నసుందరి, శ్రీ లక్ష్మమ్మ కథ, మాయారంభ, నిర్దోషి, దీక్ష, పెళ్లి చేసి చూడు, మానవతి, పరోపకారం, నా చెల్లెలు, కన్నతల్లి, మేనరికం, మా గోపి, అంతే కావాలి, మేలుకొలుపు, కర్పూరక రసి, దొంగల్ల దొర, మాంగళ్యబలం, రాజనందిని, ఇద్దరు మిత్రులు, బికారి రాముడు, కులగోత్రాలు, పతివ్రత, సుమంగళి, అంతస్తులు, లేత మనసులు, బంగారు పిచ్చుక, బుద్ధిమంతుడు, సంసారం సాగరం, అత్తవారిల్లు, శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, గోరంత దీపం. దర్శకురాలుగా మూగజీవులు అనే సినిమా నిర్మించారు, దర్శకత్వం వహించారండి. తెలుగు తమిళంలో అందరి అగ్ర హీరోల సరసన నటించారు. ఈవిడ నటించిన పాత్రలన్నీ ప్రేమతో కూడినవి, అహంకారంతో కూడిన పాత్రలు పోషించారండి. రాజకీయాల్లో ప్రవేశించి ఎంజీఆర్ గారికి మద్దతుగా నిలిచారు. కె రాఘవేంద్రరావు గారు ఈవిడికి సవతి కొడుకండి. ప్రముఖ దర్శకులు. మంచి పేరుగల నటీమణి అండి. మంచి నటీమణి, మంచి అందగత్త. ఎక్కువ అహంభావంతో కూడిన పాత్రలు పోషించారు. ఫస్ట్ హీరోయిన్గా చేసి తర్వాత అత్తగారి పాత్రలు, వదిన పాత్రలు చేశారు. ఈవిడ నటించిన సినిమాల్లో రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఒకటి, లేత మనసులు ఒకటి చాలా బాగుంటుందండి. లేత మనసులలో కమల పిల్లలుగా చేసింది కుట్టి పద్మిని గారు, జమున గారు హీరోయిన్. చాలా బాగుంటుంది ఆ సినిమాలో. ఆవిడ పాత్ర సినిమా మొత్తం ఉంటుంది. నటించిన సినిమాలన్నీ చాలా గొప్ప సినిమాలండి. 40వ దశకంలో ఈవిడ ఒక వెలుగొందారు నటీమణిగా. ఈవిడ సినిమాలు చూడాలంటే మీరు యూట్యూబ్లో చూడండి, ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.